హాయ్ ఫ్రెండ్స్, మనం చెప్పుకునే ఈ వీడియోలో అతని పేరు అజిజుద్దీన్. అతనికి 27 సంవత్సరాలు. చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. కానీ ఏం లాభం, చిన్న వయసులో చేసిన మిస్టేక్స్ వల్ల అప్పుల బాధలు, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా అతని జీవితం ముగిసిపోయింది. ఇతనిది ఖమ్మం జిల్లాలోని వైఎస్ఆర్ కాలనీ. తండ్రి ఎండి మొహినుద్దీన్ కార్ డ్రైవర్గా పనిచేస్తుండు. ఇలా దంపతులకు 2 పిల్లలు, కొడుకు కూతురు. ఆ ఒక్క కొడుకే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న అజిజుద్దీన్. ఇతను సివిల్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించుకున్నాడు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అందులో నష్టం రాగా అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి మరీ పోగొట్టాడు. జీతం డబ్బులతో అప్పులు తీర్చడానికి చూసినా ఇంకా మిగిలే ఉన్నాయి. అప్పుల వాళ్ళు చాలా ఇబ్బంది పెడితే తండ్రి దాదాపు 5 లక్షల వరకు అప్పులు తీర్చిండు. ఆల్మోస్ట్ ఒత్తిడి చేసే అప్పులు మొత్తం తీరిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం ఒత్తిడి తగ్గింది అనుకునే లోపే మళ్ళీ బెట్టింగ్లకు పాల్పడి 20 లక్షలు అప్పులు చేసి పోగొట్టుకున్నాడు. అప్పులు చేసేది అధిక వడ్డీలకు. ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఇచ్చిన టైం గడవగానే అడగటం స్టార్ట్ చేస్తారు. టైం గడిచిన కొద్దీ కొంచెం ఒత్తిడి ఎక్కువ చేస్తారు. ఎందుకంటే టైం గడిచిన కొద్దీ ఇంట్రెస్ట్లు ఎక్కువైతుంటాయి. మా పైసలు మాకు కావాలని చెప్పి ఒత్తిడి చేస్తుంటారు. అట్లా అప్పుల వాళ్ళ ఒత్తిడి రోజు రోజుకు పెరగటంతో ఉద్యోగం మానేసి ఖమ్మం వెళ్ళిపోయిండు. వైఎస్ఆర్ కాలనీలో ఉన్న సొంతింట్లో ఉంటుండు. అతని తల్లిదండ్రులు రోటరీ నగర్లో అద్దెకున్న సోదరి ఇంట్లో ఉంటున్నారు. సొంతింటిని అమ్మి అప్పులు తీర్చాలని తండ్రితో కోరగా అతను కొడుకు బాధను చూసి కాదనలేక కొంచెం టైం తీసుకుని మంచి రేట్ కమ్ముదామటని చెప్పిండు. కానీ అప్పుల వాళ్ళు ఆగారు కదా అంతవరకు. అంటే అది ఎప్పుడు రేట్ వస్తుంది, ఎప్పుడు అమ్ముతారు, మాకు రోజు రోజుకు ఇంట్రెస్ట్లు పెరిగిపోతుంటాయి, మాకు కావాలి అంటని చెప్పి వాళ్ళు ఒత్తిడి ఇంకా ఎక్కువ చేసేసరికి మండే మిడ్నైట్ తాను చనిపోతున్నట్లు తండ్రి ఫోన్కి వీడియో ద్వారా మెసేజ్ చేసిండు. దాన్ని చూసి తల్లిదండ్రులు వచ్చేలోపే ఇంట్లో ఉన్న ఫ్యాన్కి సూసైడ్ చేసుకున్నాడు. నిన్న కూడా మనం వీడియో చేసినాం. దాంట్లో సేమ్ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి లక్షలు అప్పులు చేసి అవి కట్టలేక ముగ్గురు చనిపోయారు. ఫ్రెండ్స్, దయచేసి మీలో ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ వేసే అలవాటు ఉంటే దయచేసి మానుకోండి. చేసే పని ద్వారా వచ్చే కొంచెం డబ్బులతోనైనా హ్యాపీగా జీవించండి. ప్రతిరోజు చాలామంది ఇలా అర్ధాంతరంగా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అప్పులు ఎక్కువయ్యి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.